హల్లెలూయా. చిన్న వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం 8వ వచనం 2 వచనాలు చదువు. బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్టిజం ప్రకటించు వచ్చాను. 8వ వచనం, నేను నీళ్ళల్లో నేను మీకు బాప్టిజం ఇచ్చితిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం ఇచ్చునని చెప్పి ప్రకటించుండెను. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవ, పరిశుద్ధుడా, వందనము, స్తోత్రము, కృతజ్ఞత. ఉదయకాల సమయంలో చెప్పబడిన సాక్ష్యాలను బట్టి, ఇప్పటి వరకు జరిగిన ఆరాధనను బట్టి కృతజ్ఞతలు. నా తండ్రి, నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మొదటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఈ లేఖనం ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ప్రోత్సాహపరచండి. ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమంటూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మా అందరికీ సహాయం చేయండి. కృతజ్ఞతలు ప్రభు తెలియజేస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు కూడి వచ్చిన అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మరొకసారి అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. చాలా మంచిది మిత్రులారా. మనం మార్కు సువార్తను ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మార్కు అనేటువంటి వ్యక్తి ఈ సువార్తను రాశాడు. పేతురు, పౌలు వీళ్ళందరితో సమకాలీకుడు. దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడినటువంటి మంచి దైవజనుడు. ఈ సువార్త ద్వారా, ఈ పత్రిక ద్వారా యేసుక్రీస్తుని గురించి అతడు చెప్పిన సత్యము ఏంటి అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి సత్యాన్ని ఈ పుస్తకంలో మనం చదువుతాం. యేసుక్రీస్తు జీవించిన జీవితం, ఆయన 100% మానవుడు, 100% దేవుడై ఉన్నాడు. ఆయన మానవత్వం గురించి ఈ మార్కు సువార్తలో మనం ఎక్కువగా కనుగొంటాం. ఆయన దైవత్వం గురించి కూడా ఈ గ్రంథంలో మనం ఎక్కువగా కనుగొంటాం. మిత్రులారా, మనం నేర్చుకున్నాము. మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేశాము. 4వ వచన ధ్యానంలో మనం ఉన్నాము. ఈ ధ్యానంలో బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగం గురించి మనం నేర్చుకుంటున్నాం. బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగం 3 అంశాల మీద ఆధారపడి ఉంది. అతడు ఎక్కడుండి సువార్తను ప్రకటిస్తున్నాడు? అరణ్యంలో ఉండి. అరణ్యం దేనికి సాదృశ్యంగా ఉంది? అవిధేయతకు సాదృశ్యంగా ఉంది. అవిధేయులకు సువార్త ప్రకటించాడు. ఎవరికండి? అవిధేయులకు సువార్తను ప్రకటించాడు. అతని సందేశంలో ఉన్నటువంటి మూడు అంశాలు ఏంటనంటే, మొదటి అంశం క్షమాపణ, పాప క్షమాపణ. 2వ అంశం మారు మనసు. పాప క్షమాపణ అంటే ఏంటో మనం చూసాము. మారు మనసు అంటే ఏంటో మనం చూసాము. 3వ అంశం బాప్టిజం. 3వ అంశం ఏంటండి? బాప్టిజం. బైబిల్ మనకు 2 రకాలైనటువంటి బాప్టిజాన్ని పరిచయం చేసింది. ఒకటి నీటి బాప్టిజం, 2 పరిశుద్ధాత్మ బాప్టిజం. నీటి బాప్టిజం గురించి మనం మొన్న ఆదివారం వరకు పరిశీలన చేసి వాక్య ధ్యానంలో ఉన్నాం. నేను మీకు చెప్పాను, ఈ వారం మనం పరిశుద్ధాత్మ బాప్టిజం గురించి ధ్యానం చేయబోతూ ఉంటున్నాము అని. పరిశుద్ధాత్మ బాప్టిజం ఎవరిస్తారు అని అంటే, నా 8వ వచనంలో చెప్పాడు, నేను నీళ్లతో మీకు బాప్టిజం ఇచ్చి తిని, కానీ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో మీకు బాప్టిజం ఇచ్చునని చెప్పి ప్రకటించుండెను. ఏం చెప్పాడు ఆయన? నేను నీళ్లతో ఇస్తున్నాను, కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో బాప్టిజం ఇస్తాడు అని. కాబట్టి నీటి బాప్టిజము మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తము నీటి బాప్టిజం అనేటువంటిది మనం తీసుకోవాల్సినటువంటిది. తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవాలంటే తీసుకోవాలి. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ గనుక. మిత్రులారా, కొన్ని అంశాలు పరిశుద్ధాత్మ బాప్టిజం గురించి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పాఠాన్ని మనం తెద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం
19వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి 4 వచనాలు చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్టిజం పొందితిరని అడుగగా, వారు యాహాను బాప్టిజమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యాహాను తన వెనక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్టిజమం ఇచ్చానని చెప్పాను. రైట్. 19వ అధ్యాయంలో ఒక అంశం మనకు కనబడతా ఉంది. అపోల్లో కొరింథీలో ఉన్నాడంట. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏం జరిగింది అంటే, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చాడు. పై ప్రదేశాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు సంచరించి ఎఫెసుకు వచ్చాడు. పౌలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు అపోల్లో కొరింథీ పట్టణంలో ఉన్నాడు. పౌలు ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. ఈ ఎఫెసీ పట్టణంలో కొంతమంది విశ్వాసులు కనపడ్డారు. ఎవరండి? కొంతమంది శిష్యులు అంటే విశ్వాసులు కొంతమంది ఎఫెసీ పట్టణంలో కనపడ్డారు. ఈ ఎఫెసీ పట్టణంలో కనబడినటువంటి శిష్యులను చూసి వాళ్ళని ఏమని పౌలు వాళ్ళని అడిగాడు అంటే, మీరు విశ్వసించినప్పుడు ఏం చేసినప్పుడు విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. ఏంటంటే అది విశ్వసించినప్పుడు ఏం పొందుకుంటాం? పరిశుద్ధాత్మను పొందుకుంటాం. కాబట్టి గమనించాల్సినటువంటి విషయం, డిఫరెన్స్ మరొకసారి మీకు చెప్తున్నాను. నీటి బ్యాప్టిజం అనేటువంటిది మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం. నీటి బ్యాప్టిజం దేనికోసం అండి? మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం నీటి బ్యాప్టిజం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మనం ఎప్పుడు పొందుకుంటాము అని అంటే, ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్టిజం మనం పొందుకుంటాము అంటే విశ్వసించినప్పుడు. ఎప్పుడండి అది? విశ్వసించినప్పుడు. నీవు నీటి బ్యాప్టిజం పొంది రిసీవ్ చేసుకొని, పొందడం అంటే ఏంటి? రిసీవ్ చేసుకోవడం. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందకపోతే వృధాగా నువ్వు క్రీస్తుని నమ్మినట్లే అవుతూ ఉంది, అంటే అనుసరిస్తున్నట్లే అవుతా ఉంది మిత్రులారా. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. రెండు ప్రాముఖ్యమైనటువంటివే, రెండు కూడాను ప్రాముఖ్యమైనటువంటివే. పరిశుద్ధాత్మ బ్యాప్టిజమము మీరు పొందితిరా అని అడిగినప్పుడు ఈ ఎఫెస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని చెప్పారు. ఏంటది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. పరిశుద్ధాత్మ బ్యాప్టిజమము ఒక విశ్వాసి ఎప్పుడు పొందుకుంటాడు అని అంటే విశ్వసించినప్పుడు. ఎప్పుడండి అది? విశ్వసించినప్పుడు. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు క్రీస్తు మృతుల్లో నుంచి లేచాడనేటువంటి విశ్వాసం, నమ్మకం నీకు లేకపోతే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేటువంటిది నీకు ఇవ్వబడదు. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేటువంటిది నీకు ఇవ్వబడదు. ఇది ఇచ్చేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఇచ్చేది ఎవరండి? యేసుక్రీస్తు. నేను ఇచ్చేది కాదు. అది అని మీ మీద ఊదేననుకోండి, ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది, అంతే కదా. అంతకు మించి ఇంకేం రాదు. అర్థమవుతుందండి? ఉప్పుని ఊదటం ద్వారానో చేతుల మీద ఉంచటం ద్వారానో యూ డోంట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మీరు పొందుకోలేరు. అర్థమవుతుందండి? ఇది గమనించవలసినటువంటి విషయం. పరిశుద్ధాత్మ బ్యాప్టిజమము ఇచ్చేది యేసుక్రీస్తు, మనుషులు ఎవరో కూడాను కాదు.
సునీల్ పాస్టర్లు ఎవరో కూడా ఇవ్వడానికి అధికారం లేదు. ఇట్ ఈస్ గివెన్ బై ద జీసస్ క్రైస్ట్. అది యేసు క్రీస్తు అనేటువంటి ఒక దైవ మానవుడు ఈ అనుగ్రహించేటువంటి అనుగ్రహం, వరము. అది ఎవరికి ఇస్తాడు ఆయన అంటే, ఎవరైతే ఆయన మృతుల్లో నుంచి లేచాడని విశ్వసిస్తారో, నమ్ముతారో, నమ్మిన వారికి ఆ వెంటనే నువ్వు నమ్మావా లేదా అనేది, నువ్వు అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా అనేటువంటిది దేవునికి తెలుసు గనక ఇది గమనించవలసినటువంటి విషయం మిత్రులారా, ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ వీళ్ళని అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు, ఎప్పుడంట అది విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు, అసలు మేము వినలేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతిని మేము వినలేదు అనేటువంటి మాటను వాళ్ళు చెప్పారు. అప్పుడు అతడు, మరి దేనిని బట్టి మీరు బ్యాప్టిజం తీసుకున్నారు? దేనిని బట్టి మనం చూస్తూ ఉంటాం, మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కొంతమందిని చూసి, వీళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారు కానీ ఉపయోగం లేదు అని అంటాం. ఎందుకు ఉపయోగం లేదు అని అంటే, వాళ్ళు యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచాడన్నటువంటి విషయం వాళ్ళు నమ్మలేదు గనక వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలేదు గనక వాళ్ళల్లో మార్పు అనేటువంటిది కనపడదు. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే కదా మనలో మార్పు అనేటువంటిది జరిగేది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందని వారిలో మార్పు అనేటువంటిది రాదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు నీటి బాప్టిజములో 1000 సార్లు మునిగి లేచినా ఉపయోగం లేదు. ఉపయోగం అనేటువంటిది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడు? అందుకు పౌలు, మేము యోహాను బ్యాప్టిజమును బట్టి, యోహాను బ్యాప్టిజం ఇచ్చాడు కదా నీటిలో, అదే మేము తీసుకున్నామని అన్నారు. అందుకు పౌలు వారికి ఇచ్చినటువంటి సమాధానం గుర్తు చేశాడు ఇలాగా, యోహాను తన వెనుక వచ్చువాని యందు, ఎవరంట? తన వెనుక వచ్చువాని యందు, అనగా ఎవరు తన వెనక వచ్చేది? ఎవరో? యేసుక్రీస్తు. అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు. ఏం చెప్పాడంట ఆయన? యేసునందు ఏముంచమన్నాడు? విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెప్పాడు. అవును, చదవండి ఒకసారి ఆ మాట కూడా. మార్కు సువార్తలోనే చదువుదాం మనం. మార్కు సువార్తలోనే ఆ మాటను మనం చదువుదాం. 7వ వచనం, మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను, నేను మీకు నీళ్ళల్లో బ్యాప్టిజం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బ్యాప్టిజం ఇచ్చినని చెప్పి ప్రకటించాడు. చెప్పాడు, నేను ఇచ్చేది నీళ్ళల్లోనే, కానీ ఆయన ఇచ్చేది పరిశుద్ధాత్మలో. ఆయన ఇచ్చేది పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం ఇస్తాడు. కాబట్టి బిలీవ్ ఇన్ హిమ్. యోహాను బ్యాప్టిజమము, నీటి బ్యాప్టిజమమును ప్రకటించేటప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం, తన ప్రసంగంలో బ్యాప్టిజం అనేటువంటి ప్రసంగంలో ప్రధానమైనటువంటి మరొక అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ బ్యాప్టిజమం. అది పొందుకోండి. అది ఎలా పొందుకుంటారు అని అంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయనను నమ్మండి, ఆయనను విశ్వసించండి, ఆయన మీకు అప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఇస్తాడు. ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఇక్కడ ఆయన మృతుల్లో నుంచి లేచాడని నమ్మి, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడనే విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందుకున్నారో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మిత్రులారా, అదే చెప్పాడు ఇక్కడ వాళ్ళకి, అదే జ్ఞాపకం చేశాడు. నా వెనుక వచ్చు అని యందు యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పిన తర్వాత, విశ్వాసం ముందు యేసుక్రీస్తు నమ్మండి. ఆ మాట చెప్పిన తర్వాత ఏం చెప్పాడంట? మారు మనసు విషయమైన బ్యాప్టిజం ఇచ్చినని చెప్పాను. మారు మనసు విషయమైన బ్యాప్టిజం ఇచ్చాడు. ఆ తర్వాత మారు మనసు విషయంలో పాప క్షమాపణ విషయమైనటువంటి బ్యాప్టిజమము, నీటి బ్యాప్టిజమమును ఇచ్చాడు.
నీటి బ్యాప్టిజాన్ని ఇచ్చాడు మిత్రులారా. కనుక ఇది గమనించవలసినటువంటి విషయం. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేటువంటిది మనం ఎలా పొందుకుంటాము, ఎలా రిసీవ్ చేసుకుంటాం? పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మనం ఎలా పొందుకుంటాము అంటే అది నీవు విశ్వసించినప్పుడు. నేను విశ్వసిస్తే నేను పొందుకుంటాను, నేను విశ్వసించాను, నేను పొందుకున్నాను. దెన్ వాట్ అబౌట్ యూ అనేది మీరు మీ వ్యక్తిగత సాక్ష్యం, అది మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. గమనించవలసినటువంటి ఆ విషయం ఇది. ఇంకొక వచనం చదువుదాం. 10వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక ప్రసంగం కనపడుతుంది. 10వ అధ్యాయం 44-47 వచనాలు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి ఏం విన్నారంట? బోధ విన్నవారందరి మీదకి ఏమి దిగిందంట? బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ, ఎవరంట? పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము. ఏంటిది? పరిశుద్ధాత్మ వరము. ఇట్స్ ఎ గిఫ్ట్, బహుమానం. ఈ పరిశుద్ధాత్మ బహుమానం అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి భ్రాంతి నొందిరి. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చెయ్యగలడా అని చెప్పి ఇక్కడ వ్యత్యాసం కనపడుతుంది. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేటువంటిది ముందు జరిగింది, నీటి బ్యాప్టిజం అనేటువంటిది తర్వాత జరిగింది. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఫస్ట్ జరుగుతుందంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్? మొట్టమొదటిగా నువ్వు సువార్త వినాలి. దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేచాడనే విశ్వాసం నీలో కలగాలి. ఆ విశ్వాసము కలిగినప్పుడు పరిశుద్ధాత్మ వరము నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ వరము పొందుకుంటావు. అండ్ ఆ తర్వాత యు గెట్ రెడీ ఫర్ ద నీటి బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం. ముందే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత నీటి బ్యాప్టిజమునకు సిద్ధపడాలి. అదే కదా 8వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 39వ వచనం. వారు నీళ్ళల్లో నుండి 38 చదువు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే అది యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడని ఐఎమ్ బిలీవింగ్ దట్. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. విశ్వసించాకే నీటి బ్యాప్టిజానికి సిద్ధపడ్డాడు. ఆ విశ్వాసం కలిగిన తర్వాత నీటి బ్యాప్టిజం. కాబట్టి అందుకే పౌలు వాళ్ళని అడిగాడు అక్కడ 19వ అధ్యాయంలో, మీరు విశ్వసించినప్పుడు, ఎప్పుడది? విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజమము పొందుకున్నారా అని. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేటువంటిది మనము విశ్వసించినప్పుడు మనం పొందుకుంటాం. మనం విశ్వసించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం 1. మీరును ఏంటండి అది? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు, ప్రాసెస్ చెప్తా ఉంటున్నాడు.
ఏ వ్యక్తి కూడాను సువార్తను వినకుండా రక్షణలోనికి రాలేడు. యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అన్నది సువార్త కాదు. ఆయన స్వస్థపరుస్తాడు, అది ఆయన గుణం. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి, సృష్టికర్త కాబట్టి ఆయన బాగు చేస్తాడు. కాబట్టి ఇక్కడ సువార్త ఏంటి అంటే ఆయన మరణ పునరుద్ధానాలు. నీ పాపము నిమిత్తము ఆయన మరణించాడు, నా పాపముల నిమిత్తమే, మన పాపముల నిమిత్తమే ఆయన సమాధి చేయబడ్డాడు, మన పాపముల నిమిత్తమే వాడు ఆయన 3వ దినమున పునరుద్ధానుడే తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. సో అది గాస్పల్. ఆయన స్వస్థపరుస్తాడు, అప్పులు తీరుస్తాడు. తర్వాత మన పంటకు కాపలా కాస్తాడు. సెక్యూరిటీ గార్డ్గా పెట్టుకున్నామా ఏంటయింది? మనం ఏమన్నా పంటలకు కాపలా గాయడానికి ఆయన సెక్యూరిటీ గార్డ్ ఏం కాదు. నువ్వు దేవుని మాట విను, ఆటోమేటిక్గా అవే పండుతాయి. ఆటోమేటిక్గా ఇట్స్ ఇంపార్టెన్స్ ఏంటనంటే, మనం ఆయన సెక్యూరిటీ గార్డ్గా తోటల చుట్టూ దేవదూతలను కంచేయండి ప్రభువా. పైగా దేవదూతలు ఎలాంటి బంగారు దేవదూతలు అంట అవి. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయో? మనం సృష్టిస్తున్నాం వాటిని, బంగారు దేవదూతల్ని కాదు మిత్రులారా. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం స్పష్టంగా చెప్పింది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల. ఎలా వింటాలంట? శ్రద్ధగా వింటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం ఆయన మాట వినుకోకుండా నువ్వు తోటకు కాపలాగా ఉండు అని అంటే ఆయన మాట, ఆయన సెక్యూరిటీ గార్డా? ఆయన ఉద్యోగం ఇస్తున్నావా? మనం ఆయనకేదో మనం ఉద్యోగం ఇస్తున్నట్టు. ఆయన జాబ్లెస్ కదా? అది కాదు మిత్రులారా. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది ఖచ్చితంగా రాంగ్ స్టేట్మెంట్ అవుతా ఉంది. సో విషయం ఏంటంటే, సువార్త ముందు వినాలి. ఎవడైనా ఒక పాపి రక్షణలోకి రావాలి అంటే వాడు ముందు సువార్తను వినాలి. వినిన తర్వాత దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేచాడని నమ్మాలి. ఆ విశ్వాసము కలిగినప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజమము పొందుకుంటాం. ఆ విశ్వాసం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజాన్ని మనం విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. గాడ్ క్రైస్ట్ విల్ గివ్ us. క్రీస్తు మనకు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఆయన ఇస్తాడు. ఇక్కడ చెప్పాడు, అదే చెప్పాడు ఇక్కడ, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని, అది ఏం చేశారంట? నెక్స్ట్ ఏం చేశారంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఏం జరిగిందంట? వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత ముద్రించబడతారు. వాగ్దానం చేయబడిన ఆత్మచేత. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ది సాల్వేషన్, రక్షణ యొక్క ప్రాసెస్ చెప్పాడు, విధానం. పాపి సువార్త వినాలి, వినిన తర్వాత విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత క్రీస్తు పరిశుద్ధాత్మ వరమిస్తాడు, ఆయన ఇస్తాడు. క్రీస్తు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని రక్షణలోనికి నడిపిస్తాడు. ఆ తర్వాతే నువ్వు నీటి బ్యాప్టిజానికి సిద్ధపడాలి మిత్రులారా. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగునుగాక. నువ్వు విశ్వసించకుండా బ్యాప్టిజము తీసుకోవడం వల్ల నయా పైసా ఉపయోగం లేదు. నయా పైసా ఉపయోగం అనేటువంటిది లేదు మిత్రులారా. ఇది గమనించవలసినటువంటి విషయం. పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడతారని చెప్పాడు. ఏం చేయబడతారంట? ముద్ర అంటే యూ విల్ బి స్టాంప్డ్. స్టాంప్డ్ అంటే దాని అర్థం ఏంటంటే మిత్రులారా, సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇంగ్లీష్లో బాగుందన్నమాట సీల్డ్ అనేటువంటి మాట. అంటే దానికి ఏం చెప్పాలి మీకు? ఎలా అంటే, ఒక గవర్నమెంట్ ముద్రిస్తే, సీల్ వేస్తే అది ఓపెన్ చేయడానికి వీలు లేదు. మరలా అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కే ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మతో ముద్రించిన ముద్ర ఆయన తప్ప ఎవరు తీలేరు. ఆయన తప్ప ఎవరు తీలేరు మిత్రులారా. ఇది గమనించవలసినటువంటి విషయం. మరొక వచనం సందర్భాన్ని చూద్దాం. 15వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, బుక్ ఆఫ్ యాక్ట్స్, 15వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం, 15వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 7 నుంచి 9 వచనాలు.
ఎవరంట? సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట ఏమన్నారంట? స్వార్థవాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనునని మీకు తెలియను. మరియు హృదయములను, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరంట? హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని, అది గమనించండి, ఇక్కడ గమనించండి, మనకు అనుగ్రహించినట్టుగానే, మనకు ఇచ్చినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు, అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? విశ్వాసం ఉంచినప్పుడు. ఎప్పుడండి అది? విశ్వాసం ఉంచినప్పుడు. చదవండి, వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుబరచలేదు, ఏ భేదమైనను కనుబరచలేదు. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. కాబట్టి when will we receive the Holy Spirit? మనము ఎప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మనం పొందుకుంటాం అంటే విశ్వసించినప్పుడు. విశ్వసించినప్పుడే. ఆయన మృతుల్లో నుంచి లేచాడని, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడని సత్యమును నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో ముద్రిస్తాడు, సీల్ వేస్తాడు. దేవుడు నీకు పరిశుద్ధాత్మ వరమును బహుమానంగా ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఏం చేస్తాడనేది చాలా ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి అంశం మిత్రులారా. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు, నీ మీదికి వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ చూడండి, జరిగేటువంటి ప్రక్రియ. తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు రాసిన 3వ అధ్యాయం 5వ వచనం. మనము దేన్నంట? నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైందా మీకు? ఈ మాట ఏంటండి అది? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే చాలా మంది ఏంటంటే ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అంటారు. మంచిది అన్నారని మనం అది చేస్తాం. అర్థమవుతుందండి? మంచిది అన్నారని మనం అది చేస్తాం. సో అలా నువ్వు చేసిన నీ పనులను బట్టి కాక, క్రియలను బట్టి కాక, మరి దేన్ని బట్టి? తన కనికరము చొప్పుననే. ఎవరిదంటే ఇది? ఆయన కనికరం. రైట్, ఇరుగుడిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆయన కనికరం. ఎందుకని ఆయన కనికరము అనంటే, నువ్వు పాపివి, నేను పాపిని. ఐఎమ్ నాట్ వర్త్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హుడను కాదు. కానీ క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా కొరకు ఆయన పెట్టిన ప్రాణాన్ని నేను నమ్మా. నా కొరకు ఆయన పెట్టిన ప్రాణాన్ని నేను నమ్మా. నేను విశ్వసించడం వల్ల నా పాపములో ఆయనను క్షమించాడు. అది ఆయన కనికరం కాదా? ఆయనకు విరోధంగా ఉన్నటువంటి నన్ను, ఆయనకు ద్రోహం చేసినటువంటి నన్ను, ద్రోహినైనటువంటి నేను, దేవునికి ద్రోహినైనటువంటి నేను, పాపినైనటువంటి నేను, పరలోకమునకు ఆయనకు విరోధంగా జీవిస్తున్నటువంటి నన్ను, నేను చేసిన ప్రతి అపరాధమును ఆయన క్షమించాడు అని అంటే హౌ గ్రేట్ అవర్ గాడ్. మన దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అది ఆయన కనికరము నుంచి మనకి ఇవ్వబడింది. ఆ వరము ఆయన ఇచ్చాడు అని అంటే అది ఆయన కనికరం. అది ఆయన, చదవండి ఇంకొంచెం అంటాడు, కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు, ఎవరంట మనకు, ఎవరంట నూతన స్వభావం కలుగు చేసేది? అమ్మ చదవరు, గట్టి మళ్ళీ చదువు, ఏం కాదు. స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీవు విశ్వసించుట ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకుంటావు. ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు అనంటే రక్షణలోనికి నడిపిస్తాడు. దేంట్లో నడిపిస్తాడండి? రక్షణ జీవితంలోనికి నడిపిస్తాడు. ఎలా? నీలో నూతన స్వభావమును కలుగజేసి. హల్లెలూయా, మహిమ దేవుని కలుగునుగాక. నూతన స్వభావమును కలుగజేసి నిన్ను రక్షణలోనికి ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు నూతన స్వభావాన్ని పొందుకుంటారు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా తెలుసా? చెప్పండి. ఏం తెలీదు వాళ్ళకి. ఇది తెల్లగా ఉందండి, ఇది ఏ కలర్లో ఉందని అని అడిగితే వాడు చెప్తాడా? చెప్పడం. అవునా? ఎందుకంటే తెలీదు. వాళ్ళ నాన్నని చూపించి ఈ అబ్బాయి ఎవరు అని అడిగితే చెప్తాడా? తెలియదు, చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే వాడికి తెలియదు. అంటే వాడి స్వభావం ఎలాంటిది? వాడికి ఏమీ తెలియదు, కల్మషం లేదు వాడి స్వభావంలో. ఆ చిన్న పిల్లాడి యొక్క స్వభావంలో ఏముంది? ఏమీ తెలియదు. తప్పు తెలియదు, ఒప్పు తెలియదు, ఏమీ తెలియదు వాడికి. ఇతన్న మీ నాన్న అని అమ్మ చెప్పకపోతే తెలియదు. అవునా కదా? అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ కరెక్ట్. అవునా కదా? కాబట్టి అమ్మ చెప్పింది ఇతను మీ నాన్న, నేను మీ అమ్మ, ఈయన మీ మామయ్య, ఆవిడ మీ మేనత్త, అతను మీ అన్నయ్య. అమ్మ చెప్పి బోధించింది. అవునా కదా? అప్పుడే తెలిసింది. ఆ మంచి స్వభావానికి, ఆ నీతి కలిగినటువంటి ఆ స్వభావానికి చెబితేనే ఏదైనా తెలుస్తుంది. నవీన స్వభావం అంటే అదిగో అటువంటి పసిపిల్లల వంటి హృదయము, క్రొత్త స్వభావం, క్రొత్త స్వభావం. ఏమీ తెలియదు. అటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి మనస్సు మనకు రావాలి. ఆ స్వభావము పరిశుద్ధాత్ముడు మనలో తీసుకొని వస్తాడు. ఎప్పుడు? నువ్వు విశ్వసించి నువ్వు పొందుకున్నప్పుడు. నువ్వు పొందుకుంటే తీసుకొని వస్తాడు. అసలు పొందుకోకపోతే ఆయన ఎలా తీసుకొని వస్తాడు? పరిశుద్ధాత్మ వరము నీలో ఉంటే, నువ్వు పొందుకొని ఉన్న వ్యక్తివే అయితే నీలో నూతన స్వభావం అనేటువంటిది వస్తుంది. నీలో నూతన స్వభావం అనేటువంటిది వస్తుంది. ఆయన నూతన స్వభావమును, నూతన జన్మను కలుగజేస్తాడు. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి రెండవ పత్రిక 5:17 చెప్పాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల. ఎట్లాగది? క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడేంటంట? నూతన సృష్టి. నూతన సృష్టి. పాతవి గ్రతించెను, సమస్తం ఏమైపోయినాయి? క్రొత్తగా అయిపోయినాయి. అదే ప్రభువు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఆయన రాజ్యంలోనికి ఎవడు కూడాను రాలేడు. నువ్వు క్రొత్తగా జన్మించాలి, నీలో నూతన జన్మ రావాలి. ఆ నూతన జన్మను తీసుకొని వచ్చేది ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీలో నూతన జన్మను కలుగు చేస్తాడు. మిత్రులారా, హల్లెలూయా, మహిమ దేవునికి కలుగుగా. పరిశుద్ధాత్ముడు పాపములను ఒప్పింపజేస్తాడు. నీతిని గురించి, ఆయన రాజ్యమును గురించి, పాపమును గురించి ఒప్పింపజేసి నీలో ఒక నూతన జీవితాన్ని, నూతన జన్మను ఆయన తీసుకొని వస్తాడు. ఆయన పరిశుద్ధతలోనికి నిన్ను నడిపిస్తాడు, రక్షణలోనికి నిన్ను నడిపిస్తాడు. మిత్రులారా, అంతేగాని పరిశుద్ధాత్మ వస్తే వెకిల్తనంగా నవ్వు, పరిశుద్ధాత్ముడు వస్తే వెకిల్తనంగా ప్రవర్తించం, గంతులెయ్యం. అర్థమవుతుందండి? వెకిల్తనంగా మాట్లాడడం, అవన్నీ పోతాయి. అవన్నీ ఏమవుతాయి అండి? పోతాయి. అబద్ధం చెప్పం, అది కూడా పోద్ది. అది కూడా మనసాక్షి ఒప్పుకోదు. అప్పుడు ఆయన ఒప్పుకోడుగా. చెప్పడానికి నీ నోట్లోకి వచ్చినా ఆయన ఒప్పుకోడుగా, ఆయన చెప్పనివ్వడుగా, ఆయన నిన్ను బలవంతం చేస్తాడుగా. సరే, ఏదో భయం వేసి పొరపాటున చెప్పినా తర్వాత అయినా దాన్ని ఒప్పింపజేస్తాడు ఆయన. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా.
మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి ప్రభునందు మిత్రులారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినటువంటి వారు నూతన జన్మను పొందుకుంటారు. నూతన జన్మని పొందుకుంటారు. పాపంలో కంటిన్యూషన్ చేయరు. పాపంలో కంటిన్యూషన్ అనేటువంటిది చేయరు. అనానీయ సప్పీరాలు ఉన్నారు. అనానీయ సప్పీరాలు, అవునా కదా? ఏం చెప్పారు వాళ్ళు? అబద్ధం చెప్పారు. వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ సిన్? వాళ్ళ పాపం యొక్క ఫలితం ఏంటి? వారి వారి ప్రాణములను, మంచి బలం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే అప్పటికప్పుడే వారి వారి ప్రాణాలను వాళ్ళు కోల్పోయారు. అప్పటికప్పుడే వారి ప్రాణాలను వాళ్ళు కోల్పోయారు. మిత్రులారా, ఇది గమనించండి. ఇక్కడ రక్షించబడినటువంటి మనము పరిశుద్ధాత్మ బ్యాప్టిజం రక్షించబడ్డం అని అంటాం కంటే, బ్యాప్టిజం పొందినటువంటి నీవు పరిశుద్ధాత్మ వరము పొందుకున్నావా? నువ్వు పొందుకొని ఉంటే నూతన జన్మ అనేటువంటిది కూడా నువ్వు పొందుకొని ఉంటావు. పాత జన్మ ఉండదు. నవీన స్వభావమును మనం ధరించుకుంటాం. ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెడతాం. ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెడతాం. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినటువంటి మనం 6వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11. మీలో కొందరు అట్టివారై ఉండిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినటువంటి వారు నూతన జన్మ మాత్రమే కాదు, నూతన జన్మతో పాటు వాళ్ళు ఏమయ్యారంట? దేవుని ఆత్మ చేత వాళ్ళు కడగబడతారు. ఏమవుతారు వాళ్ళు? కడగబట్టం అంటే ఏంటో, మనం డైలీ ఏం చేస్తాం? స్నానం చేస్తాం, శరీరాన్ని కడుక్కుంటాం. ఇంకేం చేస్తాం? బట్టలను ఏం చేస్తాం? వారం 10 వారాల పాటు వేసుకోవచ్చుగా రెగ్యులర్గా. ఎందుకు ఉతుక్కోవాలి? అవునా కదా? ఎందుకు ఉతుక్కోవాలి అని అంటే, మురికి చెమట మనల్ని మనమే భరించుకోలేము. అవునా కదా? సేమ్ థింగ్, మనము వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి, కడగబడాలి. ఆయన వాక్యమే ఆత్మ అని చెప్పాడు ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం చేత మనము కడగబడుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులముగా మనము తీర్చబడతాం. నీతిమంతులంగా మనం చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినటువంటి వారు నూతన జన్మ పొందుకుంటారు, వాళ్ళు కడగబడతారు, వాళ్ళు పరిశుద్ధపరచబడతారు, వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు, తయారవుతారు. నీతిమంతులుగా తయారవుతారు. ఇప్పుడు నీతిమంతులుగా తయారయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకు తక్కువ ఉన్నారు అని అంటే, మనకు ముందు కనపడదు వాళ్ళే కాబట్టి. నీతిమంతులుగా తయారైన వాళ్ళు హిడెన్, దాక్కుంటారు. వాళ్ళు బయటికి చెప్పుకొని హడావిడేం చేయరు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అట్లానే దానంగా చక్కగా క్రీస్తులో కొనసాగిస్తూ ఉంటారు మిత్రులారా. కాబట్టి బయట కనపడే వాళ్ళని చూసి మనము విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మిత్రులారా. దేవుని వాక్యం మనకుంది, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మనలో తోడుగా ఉంది. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్టిజం మనం ఎప్పుడు పొందుకుంటామంటే, విశ్వసించినప్పుడు ఆయన కనికరము వలన క్రీస్తు మనకు పరిశుద్ధాత్మ వరమునిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు అని అంటే, నూతన జన్మను మనలో కలుగు చేస్తాడు, మనల్ని కడుగుతాడు. కడగటం అంటే మిత్రులారా గమనించవలసినటువంటి విషయం. అందుకే ఆయన వాక్యము హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, హృదయం నొచ్చుకుంటది, ఒక్కోసారి అసలు సహించలేమో. ఆ మాటలు మనల్ని ఎంతో బాధపరుస్తూ ఉంటాయి, కోపం వస్తుంది. నీకు కోపం వస్తుందా? ఇట్స్ రియల్లీ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, ఆ మాటలను వింటున్నప్పుడు కోపం వస్తుందా? ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడు అనేటువంటి ఆవేదన వస్తుందా? లేచెల్లి ఆయన కొట్టాలని అనిపిస్తుందా? మంచిది, అలా రావాలి.
ఎందుకు రావాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనక. దేవుడు నీతో మాట్లాడినప్పుడు వస్తుంది, న్యాచురల్గా వస్తుంది. అది వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే సరి చేసుకోవాలి. వచ్చినప్పుడు ఏం చేయాలండి? మనం సరి చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. కనుక పరిశుద్ధాత్ముడు నూతన జన్మను మనకివ్వడం మాత్రమే కాదు, పరిశుద్ధతలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు, నీతిలోనికి ఆయన మనలను నడిపిస్తాడు. మిత్రులారా, ఇది గమనించవలసినటువంటి విషయం మిత్రులారా. ఇంకా ప్రభు చిత్తం అయితే మరలా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం నెక్స్ట్ వీక్ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. కనుక ఐ హోప్ యు అండర్స్టాండ్ వెల్. నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను మిత్రులారా. ఈ రోజున పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే చాలామందిలో ఉన్నటువంటి దృష్టి ఎగరడం, అర్థం లేనటువంటి భాషలు మాట్లాడడం. ఎవరికి అర్థం కానిటువంటి భాష సంఘంలో మాట్లాడడం వల్ల సంఘానికి ప్రయోజనం ఏమీ లేదు. సంఘానికి ప్రయోజనం ఏమీ లేదు. నేను తెలుగులో చెప్తేనే మీకు వాక్యం అర్థమవుద్ది. నాకు ఇంగ్లీష్ వచ్చాను, ఇంగ్లీష్లో చెప్తే మీకేం అర్థమవుద్ది? చూస్తారు అయ్యా ఆపయ్యా అంటారు ఇక. అంతే కదా జరిగేది. కాబట్టి అర్థం లేనటువంటి భాషలు మాట్లాడడం ఇవి అనుకుంటారు. అఫ్కోర్స్ నీకు వచ్చే భాషలు మాట్లాడతాం, నీ పర్సనల్ ప్రేయర్లో చెయ్యది. వ్యక్తిగతంగా నువ్వు ఇంటి దగ్గర దేవునితో మాట్లాడు, దేవునితో సంభాషణ చేయి. భాష ఏదైనా దేవునితో మాట్లాడడానికి, కమ్యూనికేషన్ చేయడానికే కదా. కాబట్టి ఉపయోగం లేని చోట నువ్వు ఎన్ని భాషలు మాట్లాడితే ఉపయోగం ఏముంది? అవునా కదా? ఇంగ్లీష్లో వాక్యం చెప్పడానికి ఒకడు వచ్చాడు, తర్జుమా చెప్పేవాడు ఒకడు ఉండాలి. అంతే కదా? ఇద్దరు ఉండాలి అక్కడ. నెహెమ్యా ప్రసంగం చేసేటప్పుడు 12 మంది ఉన్నారంట. ఎజ్రా వాక్య భాగాన్ని చదివేటప్పుడు వివరించడానికి 12 మంది, అంటే 12 రకాలైనటువంటి భాషలు కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒకడు గ్రీకులో చదివితే, హీబ్రూలో చదివితే గ్రీకులో ట్రాన్స్లేషను, తర్వాత అక్కడ ఉన్న భాషల్లో ట్రాన్స్లేషన్ అనేటువంటిది చేసుకుంటా వెళ్ళారు. ఆలోచించాల్సినటువంటి విషయం ఇది, గమనించాల్సినట్టు. అది కాదు మిత్రులారా, పరిశుద్ధాత్మ బ్యాప్టిజము ఒకడు ఎప్పుడు పొందుకుంటాడు అని అంటే సువార్త విని క్రీస్తు మృతుల్లోంచి లేచాడనేటువంటి విశ్వసించినప్పుడు, విశ్వాసము వలన ఆయన కనికరం చొప్పున యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేటువంటిది మనకు ఇస్తాడు. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన మనకు నూతన జన్మను లేదా నూతన స్వభావాన్ని ఆయన కలుగు చేస్తాడు. పరిశుద్ధతలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని కడుగుతాడు, నీతిమంతులుగా తీర్చి దిద్దుతాడు. ఆలోచించండి, మీ ఆత్మీయ విశ్వాస జీవితాల గురించి ఒకసారి ఆలోచన చేయండి. మీ రక్షణ జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి. మీరు నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారైనా విశ్వసించారా? క్రీస్తుని ఆయన మృతుల్లో నుంచి లేచాడని నిజంగా విశ్వసించాడా? అందుకే పేతురు చెప్పాడు, హృదయములను ఎరిగిన దేవుడు. ఎవరంట ఆయన? హృదయములను ఎరిగిన దేవుడు. రాత్రి వాక్యం మనం చెప్పుకున్నాము. మనం ఎప్పుడు రక్షణ పొందుకుంటామంట? హృదయములో దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని నువ్వు విశ్వసించినప్పుడు. ఎక్కడ? హృదయములో విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడదు అని. హృదయములను ఎరిగిన దేవుడు. హృదయంలో నీకు ఆ విశ్వాసం ఉందో లేదో ఆయనకి తెలియదా? ఆయనకి తెలుసు. అవును కదా? కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, హృదయాన్ని దేవునికి అర్పణగా ఇవ్వండి. రక్షణ పొందండి, మారు మనసు రక్షణ పొందండి, విశ్వసించండి, యేసుక్రీస్తుని విశ్వసించండి, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందండి, నూతన జన్మ పొందుకోండి, కడుగబడండి, ఆయనలో కడుగబడండి. ఆయన ఆత్మ మనల్ని కడుగుతుంది. పరిశుద్ధపరచబడండి, నీతిమంతత్వంలోకి తీర్చిదిద్దబడండి, దేవుని రాజ్యంలో ప్రవేశం పొందుకోండి. హల్లెలూయా. కృప దేవుడు మనందరికీ తోడైచి నడిపించును గాక. కళ్ళు మూసుకోండి, తలల వంచండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.